ఈ వ్యక్తి 2 సార్లు ఈఫిల్ టవర్ ను అమ్మేశాడు. గైస్ 1925లో విక్టర్ లస్టిగ్ అనే ఇతను న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఈఫిల్ టవర్ గురించి ఒక ఆర్టికల్ చదివాడు. అందులో ఈఫిల్ టవర్ రిపేర్స్ కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ప్రభుత్వానికి దాన్ని మెయింటైన్ చేయడంలో కష్టం అవుతుందని రాసి ఉంది. అప్పుడు అతనికి ఐడియా వచ్చింది. అతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లా మారి 6 స్క్రాప్ డీలర్స్ కి ఒక లగ్జరీ హోటల్ కి ఇన్వైట్ చేశాడు. వాళ్ళందరికీ అతను ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. మేము త్వరలోనే ఈఫిల్ టవర్ ను డిస్మాంటిల్ చేస్తున్నాము, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయాలంటే మాకు కష్టం అవుతుంది, దాని రిపేర్ ఖర్చులు కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి అన్నాడు. దీన్ని మేము మీలాంటి స్క్రాప్ డీలర్స్ కి అమ్మాలనుకుంటున్నామని చెప్పాడు. అతను వాళ్ళకి ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ ఈఫిల్ టవర్ టూర్ కూడా చేపించాడు. అందులో అతను టవర్ కి తుప్పు పట్టిన ఏరియాస్ చూపించి వాళ్ళని నమ్మేలా చేశాడు. ఈ డీల్ లో ఆండ్రీ పొషన్ అనే వ్యక్తి ఫుల్ ఇంట్రెస్ట్ చూపించాడు, ఎందుకంటే అలాంటి డీలర్స్ కి ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నమాట. అతను జస్టిన్ కి $1 మిలియన్ ఇచ్చి ఆ డీల్ ను సైన్ చేయించుకున్నాడు. పైగా అతనికి ఈ డీల్ వచ్చేలా జస్టిన్ కి లంచం కూడా ఇచ్చాడు. తర్వాత ఎప్పుడైతే పొషన్ తన టీమ్ తో ఈఫిల్ టవర్ ను డిస్మాంటిల్ చేసేందుకు వెళ్తాడో అప్పుడు అతనికి అర్థమవుతుంది అతనితో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో అని. ఇంత పెద్ద స్కామ్ జరిగినా కూడా పొషన్ పోలీసులకి కంప్లైంట్ చేయలేదు. ఈఫిల్ టవర్ అమ్ముతున్నారంటే దాన్ని కొనేంత మూర్ఖున్నా నేను అని అతను చాలా సిగ్గుపడ్డాడు. ఈ విషయం బయటికి వస్తే నా పరువు పోతుందని అతను ఎవరికి చెప్పలేదు. అండ్ జనాల ఈ ఎంబారస్మెంట్ వల్లే 85% స్కామ్ చేసే నిరగాలు తప్పించుకుంటారు. ఇది గడిచిన నెల తర్వాత జస్టిన్ ప్యారిస్ వచ్చి ఇంకోసారి ఈఫిల్ టవర్ అమ్మేశాడు. కానీ ఈసారి ఆ విక్టిమ్ పోలీసుకి కంప్లైంట్ చేశాడు. బట్ జస్టిన్ దానికంటే ముందే పారిపోయాడు.